హలో అమ్మా, స్టార్ట్ అయ్యాం. అది చెప్దామనే ఫోన్ చేశాను. అవును, ఆ శామ్యోడికి నేను ఇచ్చేశాను, మీరేమి ఇవ్వద్దు. సరే. ఇంకోటి, ఆ పంతులకి ఇవ్వాల్సిన 3,000 రూపాయల్లో ఒక 500 కట్ చేసి ఇవ్వండి, ఓకేనా? సరే. నేను చెప్తాలే. సరే. సరే, నేను కేరళకి కాల్ చేస్తాలేమ్మా. సరే అమ్మని. నమస్కారం సార్. ఏంటి సార్ హనీమూన్కి వెళ్తున్నారా? సార్ జోడీ సూపర్ సార్. థ్యాంక్ యూ. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు సార్? వద్దు, నేనే గెస్ట్ చేస్తాను సార్. సార్ మీరు సాఫ్ట్వేర్ కదా? అవును. సార్ మిమ్మల్ని చూస్తుంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది సార్. ఏంటది? ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి చదువుకుని పైకి వస్తారు చూడండి సార్, అచ్చం మీరు అలా కనిపిస్తున్నారు సార్. ఈ బాగా డబ్బులు ఎక్కువైపోయి ఊరికే షో చేయడం కోసం కాలేజీకి వస్తుంటారు చూడండి సార్, మీరు అసలు వాళ్ళ కనిపించడం లేదు సార్. చూడడానికి మన డ్రైవరు మంచి తెలివైన వాళ్ళు ఉన్నాడు కదా. ఎందుకు నిన్ను తెగ పొగిడేస్తున్నాడుగా అందుకా? అది నేను ఇప్పుడు చెప్పగలను సార్, మీరు మీ వైఫ్ కలిసి ఖచ్చితంగా హనీమూన్కి యూరోప్ కంట్రీకే వెళ్తున్నారు సార్, లేదంటే ఏ ఐస్లాండ్కో అంటార్టికాకో వెళ్తున్నారు సార్. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ సార్, ఈ కంట్రీని వదిలేసి ఇంకో కంట్రీకే వెళ్తారు సార్. నువ్వు స్ట్రైట్గా రోడ్డు చూసి డ్రైవ్ చేయి చాలు. ఆస్ట్రేలియా, అమెరికా, మీరు వెళ్తారు సార్, మీరు వెళ్తారు. ఎందుకంటే నేనే నా వైఫ్ని భూటానికి తీసుకెళ్ళాను కదా. రే, నువ్వు రోడ్డు చూడు, ముందు రోడ్డు చూసి కారు నడుపురా. రే అయ్యో, అది నాకు వదిలేండి సార్. మా పక్కింట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు సార్, వాడు పిసినారులకే పిసినారు సార్. వాడు పెళ్ళైన వెంటనే వైఫ్తో హనీమూన్కి కేరళకి వెళ్ళొచ్చాడు సార్. రే, వాడికి ఏం కష్టాలు ఉన్నాయో నీకు నాకేం తెలుసు. ముందు నువ్వు రోడ్డు చూసి డ్రైవ్ చేయరా. ఏం కష్టాలు ఉంటాయి సార్? ఏం కష్టాలు ఉంటాయి? నీకేం తెలుసు వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో. మా ముందు షో చేసేటప్పుడు ఆ కష్టాలు ఏమి గుర్తురావా సార్? అందరి ముందు తెగ షో చేస్తుంటారు. ఈ క్యాండిడేట్ కేరళ వెళ్ళాడు కదా, ఎలా వెళ్ళాడో తెలుసా? ఫ్లైట్ లో వెళ్ళాడు సార్, ఫ్లైట్ లో. వాడు ఆ విషయం నాకు ముందే చెప్పుంటే ఇలా ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లే బదులు అలా కేరళకి తీసుకెళ్లి వదిలేసేవాడిని. ఏముంది, ఇంకొక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా జర్నీ అంతే. అయినా ఆడెవడో హనీమూన్కి ఎక్కడికో వెళ్తే నీకు నాకేంట్రా సంబంధం? ముందు నువ్వు రోడ్ చూసి కార్ డ్రైవ్ చేయి. ఆడు చూడు, ఇంత అక్కడి నుంచి ఎంత ఎక్స్ట్రా పడుతుంది అసలే. మీ డ్రైవర్ మంచి తెలివైన వాడు కదా, మాట్లాడండి, పర్లేదు. అదిగా